వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ టెస్ట్ డే 1 రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ మ్యాచ్లో ఇండియాకి చావో రేవో అన్న పరిస్థితి అనమాట. ఆస్ట్రేలియా అయితే 2-1 లీడ్లో ఉంది. వాళ్ళకైతే ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ పోయేదేం లేదు. ఎందుకంటే 2-2తో వాళ్ళు సిరీస్ని అయితే డ్రా చేసుకుంటారు. బట్ ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు బీజీటీని అయితే సొంతం చేసుకోలేరు. బట్ ఇండియాకి ఇది చావో రేవో. ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక ఓడిపోయినా డ్రా అయినా కానీ వాళ్ళు సిరీస్ని అయితే కోల్పోతారు. సో అందుకని ఇండియన్ బ్యాట్స్మెన్స్ కూడా ఎంతో క్రమశిక్షణతో వాళ్ళు ఈ మ్యాచ్లో గ్యారంటీగా గెలవాలి అని చెప్పండి ఒక పట్టుదలతో అయితే ఉన్నారని చెప్పేసి అందరూ అనుకున్నారు. అదేవిధంగా టీంలో కూడా చాలా మార్పులు అయితే జరిగాయి. ఎవరైతే చాలా రోజుల నుంచి సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు రోహిత్ శర్మ కెప్టెన్, అతన్ని ఈ మ్యాచ్ నుంచి తీసేయడం జరిగింది. సో మీడియా కథనాల ప్రకారం రోహిత్ శర్మనే ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు అండ్ బూమ్రా కెప్టెన్గా వచ్చాడు. సో బూమ్రా కెప్టెన్గా వచ్చి ఇప్పటికీ రోహితే మా లీడర్, అతను టీం యొక్క బాగు కోసం ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు అనేది చెప్పడం జరిగింది. సో ఇంకా మ్యాచ్ విశేషాల్లోకి వెళ్ళిపోతే ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా ఒక గ్రీనీ పిచ్ని అయితే తయారు చేసింది. పిచ్ మీద చాలా వరకు గ్రాస్ అయితే ఉంది. సో ఇంకా బౌలింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా అయితే ఫస్ట్ నుంచి కూడా ఇండియాని చాలా టైట్గా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ అయితే ఆడనివ్వలేదన్నమాట. సో ఇంకా ఇండియన్ బ్యాటర్స్ కూడా స్టార్టింగ్లో నుంచి స్ట్రగుల్ అయ్యారు. ముఖ్యంగా రాహుల్ అండ్ జైస్వాల్ కూడా స్ట్రగుల్ అయ్యారు. జస్ట్ 14 రన్స్ 4 రన్స్ చేసి అయితే అవుట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చినటువంటి కోహ్లీ అండ్ గిల్ కూడా స్ట్రగుల్ అయ్యారు. బట్ స్ట్రగుల్ అవుతూనే వాళ్ళు చాలా బాల్స్ అయితే ఫేస్ చేసి లంచ్ వరకు అయితే ఆడారనమాట. లంచ్లోపు 52 for 2 ఉన్నటువంటి ఇండియా లాస్ట్ బాల్కి ఒక ర్యాష్ షాట్ ఆడేసి ఇంకా గిల్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. సో దీంతో 52 for 3 అయితే ఇండియా వెళ్ళిన తర్వాత కోహ్లీ కూడా ఎంతో సమయంతో ఎంతో కాన్సన్ట్రేషన్తో ఈ మ్యాచ్లో ఆడాడని చెప్పాలి. 70 బాల్స్ ఆడిన కోహ్లీ అయితే 70 రన్స్ స్కోర్ చేశాడు. బట్ తక్కువ స్కోరే, కానీ అతను మరొకసారి అదేవిధంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్కి అయితే అవుట్ అవ్వడం జరిగింది. సో దీన్ని అందరు బౌలర్స్ కూడా ఆస్ట్రేలియా సిరీస్లో కోహ్లీపై ప్రయోగిస్తూనే ఉన్నారు, కానీ కోహ్లీ దాని నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇంకా ఆ విధంగా ఇండియా రెగ్యులర్ ఇంటర్వెల్స్ అయితే వికెట్లు అయితే కోల్పోయింది. తర్వాత వచ్చిన పంత్ కానీ మిగిలిన బ్యాట్స్మెన్ కూడా అంత ఎక్కువ స్కోర్ అయితే చేయలేదు. బట్ పంత్ అయితే తన శైలికి విరుద్ధంగా ఎంతో అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశాడు. అతను చేసిన స్కోర్ 40, బట్ అది ఒక 90తో ఈక్వల్ అనమాట. ఎందుకంటే అతను చాలా బాల్స్ అయితే ఫేస్ చేశాడు. ఇండియాని ఒక మంచి రిథంలో పెట్టాలని చెప్పి చాలా బాల్స్ అయితే బాడీ కూడా తగిలాయి అన్నమాట. చేతుల మీద, రిస్ట్ మీద, రిప్స్ మీద అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, కానీ ఈ డబ్బులన్నింటినీ ఓర్చుకున్నాడు అనమాట. సో అతను 40 రన్స్ అయితే స్కోర్ చేశాడు అండ్ దానికి చాలా బాల్స్ అయితే తీసుకున్నాడు. బట్ ఇండియా అలా రెగ్యులర్ ఇంటర్వెల్స్తో కోల్పోతూ వికెట్లని ఇంకా 185కి అయితే ఆల్అవుట్ అయింది. 185కి ముందు బూమ్రా అయితే ఈ సిరీస్లో ఇండియన్ కెప్టెన్గా హై స్కోర్ని అయితే నమోదు చేశారు. బ్యాట్స్మెన్గా ఒక 22 రన్స్ అయితే స్కోర్ చేశాడు, ఒక 3 4 ఒక 6తో. తర్వాత ఇండియన్ బౌలర్లు వాళ్ళ ప్రతాపం అయితే చూపించారనమాట. ఎవ్వరు అనుకోనటువంటి ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. ఇంకా జస్ట్ 3 ఓవర్స్ మాత్రమే ఉన్నాయి ఇవాళ డే 1 క్లోజ్ అవ్వడానికి అన్న టైంలో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ అయితే వచ్చారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి టైం వేస్ట్ చేద్దామని చూస్తూ ఉన్నారన్నమాట, బౌలింగ్ ఇండియన్ బౌలర్స్ని చేయనీయకుండా. సో బూమ్రా అయితే దీనికి ఎంతో అభ్యంతరం తెలిపాడు. లాస్ట్ బాల్ ముందు అయితే ఇంకా కాన్స్టాస్ అండ్ బూమ్రా మధ్య ఒక అద్భుతమైనటువంటి సీన్ అయితే జరిగింది. ఆ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు. సో కాన్స్టాస్ అయితే బూమ్రాని కెలికాడు అనమాట. కెలికి అతన్ని కవ్వించే ప్రయత్నం చేశాడు. బూమ్రా కూడా అదేవిధంగా రిప్లై ఇచ్చాడు. సో అండ్ లాస్ట్ బాల్కి ఇంకా కవాజాన్ అయితే అవుట్ చేసి ఒక రివెంజ్ తీర్చుకుని సరైన సమాధానం అయితే ఇచ్చాడు కాన్స్టాస్కి. ఇంకా రేపు ఇండియన్ బౌలర్స్ని ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటారని అయితే చాలా ప్రశ్నగా మారింది. ఎందుకంటే బూమ్రా అయితే చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇవాళ 9 రన్స్కే ఒక వికెట్ని అయితే ఆస్ట్రేలియా కోల్పోయింది. ఇంకా రేపు ఆ గ్రీనీ పిచ్ పైన బూమ్రా తన తడాకా అయితే చూపిస్తాడు. ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్కి ఇంకా వణికే అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అనమాట. సో రేపు ఇండియా బౌలర్స్ ఆస్ట్రేలియాని తక్కువ రన్స్కే అవుట్ చేసి లీడ్లోకి వెళ్ళి సెకండ్ ఇన్నింగ్స్లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేసి ఈ మ్యాచ్ని గెలవగలరా లేదా. రేపు ఈ టెస్ట్ సిరీస్కి చాలా ఇంపార్టెంట్ డే అనమాట. ఎందుకంటే రేపు ఆస్ట్రేలియాని చాలా తక్కువ స్కోర్కి అవుట్ చేసి ఇండియా లీడ్లోకి వస్తే గెలిచే అవకాశం అయితే చాలా ఉంటుంది. సో రేపు ఏం జరగబోతోంది, ఇండియా పరిస్థితి ఎలా ఉంటుంది, సో రేపు మ్యాచ్ అయిపోయిన తర్వాత దాని రివ్యూ కూడా మనం చూసేద్దాం. అప్పటి వరకు మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.